అన్నమయ్య జిల్లా రాయచోటి సంబేపల్లి మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగడం మా ఉద్దేశం కాదన్నారు. గత ప్రభుత్వంలాగా అధికారులను ఇళ్లకు పిలిపించుకుని బెదిరించే పద్దతులు ఇప్పటి నుంచి ఉండవన్నారు. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు 70% మంది టీడీపీకే అత్యధిక మెజారిటీని కట్టబెట్టారని తెలిపారు. స్వాగతం మంత్రివర్య గారికి. మేము ముందు ప్రభుత్వాల్లాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు. కక్ష కట్టడం, వేరే పార్టీ వాళ్ళను వెలివేయడం, అక్రమ కేసులు బనాయించడం, అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంక ఉండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మా లక్ష్యం ఒకటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇంత మెజారిటీతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినామంటే దానికి కారణం ప్రతి ఒక్కరూ. దానిలో రైతులున్నారు, కార్మికులున్నారు, ఉద్యోగస్తులున్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఎవరిపైన ఏ విధమైన జులుం ఉండదని మరొక్కసారి మేము ముందర తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధికి నోచుకుని మండలం ఏదైనా ఉందంటే అది సంబేపల్లి. దీంట్లో కొసమెరిపోయిందంటే జిల్లాలో 90% పైగా కరువు మండలాలు ప్రకటిస్తే అది రాజకీయ నాయకుల అలసత్వం అనుకోండి, ముందున్న అధికారుల అలసత్వం అనుకోండి, నాకు తెలియదు. కానీ గత ప్రభుత్వంలో ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదు. దీనికి కారణం ఆ భగవంతునికి తెలుసు. అధికారులు అయితేనేం, ఆ రోజున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వాళ్ళే ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గంలో గౌరవ అధ్యక్షునిగా నేను ఈ మీటింగ్ కు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఏదో మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం కాదు, ఏదైతే చేస్తామో అది చేసి చూపించేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 2 నెలల అరియర్స్ ఉన్నా కూడా అంతా కలిపి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, 28 రకాల పెన్షన్లు. ఆ పెన్షన్లలో అమరావతిలో ఉన్న కూలి రైతులకు కూడా 18,000 మందికి ఇచ్చిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కింది.